పార్టీ నుంచి పెద్ద ఎత్తున డంప్ అయిందట డబ్బులు. ఒకరు 15 అంటారు, ఒకరు 20 అంటారు, ఒకరు 30 అంటారు. నిజమా? నాకు తెలిసి అంటే ప్రజలు అనుకునే మాట మీరు అడుగుతున్న మాట నేను విన్నాను. ఫస్ట్ స్పెల్ అని చెప్పేసి నియోజకవర్గానికి 20 చొప్పున వెళ్ళి అని చెప్పి మా కార్యకర్తలు వాళ్ళు వచ్చి అంటా ఉంటే నేను విన్నాను. 175/20 అనేది ఫస్ట్ పంపించారు, మొదటి విడత అని. ఆ తర్వాత కూడా ఇంకా ఏదో పంపించబోతా ఉన్నారని. ఎంత పంపించినా ఏం చేసినా మీకు ఒకటేనండి, ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మార్పు వస్తే ఇవన్నీ ఎక్కడ ఆగే విషయాలు కాదు. ప్రజలు ఒకసారి దించాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర తీసుకుంటారు, అప్లోడ్ చేస్తారు. మీ బడ్జెట్ ఎంత? మేము పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు, ఆశయాలు మేము ఎలక్షన్లో మనసు గెలుచుకోవాలి కానీ వాళ్ళ ఇలాంటి టెంపరీ ఇష్యూస్ మీద మేము బేసే ఎలక్షన్ చేయకూడదు అనేది మా సిద్ధాంతం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ విధంగా వెళ్ళాం. మేము గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో అది మాత్రం పూర్తిగా ప్రజలను నమ్మించడానికి, ప్రజల జీవితాల్లో ఆ వెలుగులు తీసుకురావడానికి మేము వస్తే ఏం చేస్తామో చెప్పడం తప్ప ముందు చేసేది మేమైతే ఏముండదు. 4 ఎలక్షన్స్ చూస్తున్నారు మీరు. ఓటు లేకుండా, నోటు లేకుండా ఓటు వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకు అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తే నోటుతో అవసరం లేదు, అది జరగబోతాం. ఓకే, పెందుర్తి ప్రజలకి పంచికల రమేష్ బాబు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో 5 సంవత్సరాలు పెందుర్తి ప్రజలకి నేను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సభవరంలో లా యూనివర్సిటీ నేనే తెచ్చా. అది భీమునిపట్నం వెళ్ళిపోతున్న మార్పు కూడా అడ్డుకుని రాజీనామా చేస్తానని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో వాదించి నిలుపుకున్న లా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, అది నా అకౌంట్. మారిటైమ్ యూనివర్సిటీ వంగల గ్రామంలో ప్రభుత్వ భూమి మీద ఉన్న రైతులందరికీ కూడా అక్కడ యూనివర్సిటీ తెస్తామని చెప్పి అందరికీ కూడా న్యాయమైన ప్యాకేజీ ఇప్పించి, ప్యాకేజీ ఎప్పుడైనా కూడా స్థలం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇచ్చేదానికి కూడా ఒప్పుకోకుండా ముందే ప్యాకేజీ ఇప్పించి ల్యాండ్ ఖాళీ చేయించి వాళ్ళు కోరినంత ఇప్పించి అక్కడ మారిటైమ్ యూనివర్సిటీ ప్లానింగ్ చేశాం. తర్వాత పూర్తయింది. పాలిటెక్నిక్ కాలేజీ పెందుర్తిలో 294 నియోజకవర్గాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి, బొత్స పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గారి చీపురుపల్లి నియోజకవర్గానికి, 3వది పంచకర్ల రమేష్ పెందుర్తి నియోజకవర్గానికి 3 ఇస్తే 3 పాలిటెక్నిక్ కాలేజీ నాదొకటి పెందుర్తిలో దాన్ని నిర్మించా. జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజ్ చేశా. మదీనాబాగ్ దగ్గర వక్ బోర్డులో 5 ఎకరాల భూమి తీసుకుని ఒక డిగ్రీ కాలేజీ ముస్లిమ్స్ కోసమే నిర్మించా. హిందూజ పవర్ ప్లాంట్ అక్కడ కుర్చీ వేసుకుని అప్పుడు శ్రీకాకుళంలో ఉద్యమం వచ్చి ఆపించినా కూడా ఇక్కడ ఆగకుండా అక్కడ కూర్చుని మరి పవర్ ప్లాంట్ నిర్మాణం చేయించా. నాకంటూ చెప్పుకోవటానికి ఇలాంటి పెద్దవి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్టీపీసీలో నా ముందు నా తర్వాత కూడా ఎవరు వేయించలేనన్ని ఉద్యోగాలు వేయించా. పర్మనెంట్ ఉద్యోగాలు, మెయింటెనెన్స్ ఉద్యోగాలు. పంచగ్రామాల సమస్య పూర్తి చేస్తామనుకునే టైంలో కోర్టు కేసులు ఉండటం వల్ల అది ఆఖరి సంవత్సరం రాష్ట్ర విభజనకు వెళ్ళిపోవటం వల్ల అదొకటి పెండింగ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసాం. బీఆర్టీఎస్ రోడ్డు తగ్గులని తెచ్చి బీఆర్టీఎస్ రోడ్డు వేయించాం అప్పుడు నా టైంలోనే. ఇప్పుడు మళ్ళీ నేను వస్తే నా ప్రయారిటీస్ పంచగ్రామాల సమస్య పూర్తిగా మొదటి సంవత్సరంలోనే ప్రజలు కోరుకునే విధంగా దాన్ని తీర్చి, దేవస్థానానికి భూమికి భూమి ఇచ్చే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ ఆ సమస్య పూర్తి కాల. మొదటి సంవత్సరమే పంచగ్రామాల సమస్య రైతులకి న్యాయం చేస్తాం, హౌస్ హోల్డర్స్కి. అలాగే ఏదైతే ఫార్మాసిటీలో తాడి ఆ చుట్టుపక్కల పొల్యూషన్ బారిన పడిన గ్రామాల తరలింపు ఉందో అవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే తరలించి మంచి వాళ్ళు కోరుకున్న చోట కాలనీలు ఇస్తాం. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఫార్మా కంపెనీల్లో కానీ, ఎస్సీజెడ్లో కానీ, హిందూజా కానీ, ఎన్టీపీసీ కానీ ఎక్కడ ఇండస్ట్రీ ఉందో అక్కడ స్థానికులకు ఉద్యోగాల్లో ప్రయారిటీ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకుంటాం. ఇంకా రమేష్ గారు, సీఎం రమేష్ గారు ఎంపీ అయితే ఆయన బీజేపీ నుంచి అవుతారు కాబట్టి ఆయన పరపతితో పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ సబ్బవరానికి పెందుర్తికి కూడా కొన్ని తెచ్చి
స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏదైతే ఆగిపోయిందో 1200 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత ఇల్లు వచ్చిన తర్వాత 12 రూపాయలు కూడా దాని పని మొదలెట్ల యుద్ధ ప్రాతిపదిక మీద 5 నియోజకవర్గాలకు రైతులకి లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే ఆ కార్యక్రమం చేస్తాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, శ్మశాన వాటికల ఆధునీకరణ కానీ, ఇలా అన్నీ కూడా ఏ ప్రాంతానికి ఏది ప్రజలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చి చేస్తాం. వీళ్ళు ఇప్పుడు బటన్ నొక్కుతున్నా అనే జగన్మోహన్ రెడ్డి పెద్దిల్లు ఉందని కొందరికి, ఇంట్లో కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని కొందరికి, ఇలా చాలామంది కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నామని కొంతమందికి, చాలామందికి స్కీముల్లో కోత విధించాడు. అదంతా లేకుండా శాచ్యులేషన్ మోడ్లో గతంలో ఎలా ఇచ్చామో అలాగే అందరినీ లబ్ధిదారులను చేస్తాం. అదే కాకుండా ఇల్లు, టిట్కో ఇల్లు కానీ, రాజీవ్ గృహకాలపై ఇల్లు కానీ ఈయన మా టైంలో పూర్తయిన కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. అవన్నీ కూడా పాతపడిపోయి మళ్ళీ మొండిగోడలాగా అయిపోయినాయి. వాటిని రిపేర్లు చేసి గతంలో లబ్ధిదారుల లిస్ట్ ఏదైతే మేము గుర్తించామో వాళ్ళకే అవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. కొండవాళ్ళ ప్రాంతంలో ఆక్రమదారులందరూ ఇల్లు కట్టుకునే ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటి పన్ను వేయించి రీజనబుల్ రేట్లు ఏదన్నా ప్రభుత్వం తీసుకుని హక్కుదారులను చేస్తాం. 125 ఎకరాల ఉడా భూమి వదిలేస్తే స్థానికులు ఇల్లు కట్టుకున్నారు, ఆక్రమంలో గెలిపోయింది. అది ఇప్పుడు ఉడా ఖాళీ చేయమంటుంది. వాళ్ళందరూ 30-40 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి కొంత డబ్బు కట్టించి హక్కుదారులను చేస్తాం. ఈ ఎన్ని కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తాను.